చూచు మరియు వాళ్ళ స్నేహితుల కథల సమయం. ఈ రోజు క్రిస్మస్. నాకు క్రిస్మస్ అంటే ఇష్టం. నాకు క్రిస్మస్ ట్రీని డెకరేట్ చేయడం అంటే చాలా ఇష్టం. అమ్మ క్రిస్మస్ కేక్ చేస్తుంటే సాయం చేయడం ఇంకా ఇష్టం. కానీ క్రిస్మస్ గురించి నాకు బాగా ఇష్టమైందేంటో తెలుసా? నాకు బహుమతులు రావడమే. క్రిస్మస్ కి బహుమతులు తీసుకోవడం అంటే ఎంతో ఇష్టం. సో మాతో పాటే ఉండండి. నాకు, టాకుకి, చాచాకి ఏం బహుమతులు వచ్చాయో చూడాలి కదా. అవును, భలే అందంగా ఉంది. హే చూచు, టాకు, ఈ క్రిస్మస్ కి మీకు ఏ గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు? డైనో. లిప్ లిప్ బేబీకి డైనో కావాలి. ఓ మంచి కోరికని ఇది. పీకా పూకా పాకు, నా చిట్టి తమ్ముడు టాకు, ఈ క్రిస్మస్ కి నీకు మంచి డైనోసార్ గిఫ్ట్ రావాలి. మరి నీ సంగతి ఏంటి చూచు? ఈ క్రిస్మస్ కి నాకు గిఫ్ట్ గా ఒక కొత్త పియానో వస్తే బాగుంటుంది. చూచు, కొత్త పియానో కావాలన్న నీ కోరిక తీరాలని కోరుకుంటున్నాను. మరి నీ సంగతి ఏంటి చాచా? నీకేం గిఫ్ట్ కావాలనుకుంటున్నావు? నాకు ఈ క్రిస్మస్ కి ఏ గిఫ్ట్ కావాలంటే ఒక పెద్ద రెడ్ రేస్ కార్ బొమ్మ. నీకు కూడా నీకు నచ్చిన బొమ్మ గిఫ్ట్ గా రావాలని కోరుకుంటున్నాను చాచా. క్రిస్మస్ ప్రెజెంట్స్ గురించి ఆలోచిస్తుంటే ఎంత బాగుందో కదా. హే పిల్లలు, మనమందరం ఇప్పుడు బయటికెళ్ళి మంచులో ఆడుకుంటే భలేగా ఉంటుంది. అలాగే. డాడీ, మేము మా సైకిల్స్ నడపొచ్చా? తప్పకుండా తల్లి, వెళ్దాం పదండి. ఇది సరదాగా ఉంది. హాయ్ మిస్టర్ రాబర్ట్స్. మేరీ క్రిస్మస్ మిస్టర్ రాబర్ట్స్. హలో పిల్లలు, మీ అందరికి కూడా మేరీ క్రిస్మస్. మీ సైకిల్స్ చాలా బాగున్నాయి. థాంక్స్ మిస్టర్ రాబర్ట్స్. నిజానికి మా అబ్బాయి కూడా ఈ క్రిస్మస్ కి మీ దగ్గర ఉన్న సైకిల్ లాంటి సైకిల్నే నేను కొనిద్దాం అనుకున్నాను. మీరు ఆ సైకిల్ని కొనే ఉంటారని అనుకుంటున్నాను మిస్టర్ రాబర్ట్స్. వెల్, నిజానికి కొనలేదు. దానికి కావాల్సినంత డబ్బుని నేను దాచలేకపోయాను. వచ్చే క్రిస్మస్కి అయినా తనకి ఆ బహుమతిని తప్పకుండా కొంటాను. బాయ్ బాయ్. సరే పిల్లలు, మనం ఇప్పుడు లోపలికెళ్ళి క్రిస్మస్ ట్రీని డెకరేట్ చేద్దామా? yes డాడీ. ప్లీజ్ డాడీ. ఎవరై ఉంటారబ్బా? పిల్లలు, వచ్చింది శాంటా. శాంటా క్లాస్ వచ్చారు. పిల్లలు, మీ అందరికీ మేరీ క్రిస్మస్. మీకు క్రిస్మస్ విషెస్ ఏమన్నా ఉన్నాయా? ఈ క్రిస్మస్ కి మీరు ఏం కోరుకుంటున్నారో నాతో చెప్పండి. మాకు క్రిస్మస్ విషెస్ ఉన్నాయి శాంటా. సరే, నేనిక్కడున్న ఈ కుర్చీలో కూర్చుంటాను. మీరందరూ నా దగ్గరకొచ్చి ఒక్కొక్కరిగా మీ కోరికేమిటో నా చెవిలో రహస్యంగా చెప్పండి. థ్యాంక్ యూ శాంటా. బేబీ టాకు, ముందు నువ్వు వెళ్ళి చెప్పు.
ఇది నిజంగా చాలా మంచి విషయం. మీ ముగ్గురు పిల్లలు ఒకే విషయాన్ని కోరుకున్నారు, తెలుసా మీకు? అంటే నువ్వు కూడా అదే అడిగావా? నిజంగానా? కానీ వాళ్ళందరికీ వేరే వేరే వస్తువులు ఇష్టమే. మరి అందరూ ఒకే వస్తువుని ఎలా అడిగారు? ఎందుకంటే ఈ ముగ్గురు మంచి మనసున్న పిల్లలు కాబట్టి. క్రిస్మస్ కి నిజమైన అర్థమేమిటో ఈ ముగ్గురికి బాగా తెలుసు. మీ అమ్మా నాన్నలకి మీ ముగ్గురు ఏమడిగారో ధైర్యంగా చెప్పండి, వాళ్ళు సంతోషపడతారు. అది అమ్మా, నాన్న, మిస్టర్ రాబర్ట్స్ నాన్నగారితో వాళ్ళ అబ్బాయికి సైకిల్ కొనడానికి ఆయన దగ్గర తగినంత డబ్బు లేదని చెప్పడం మేమందరం విన్నాం. మేము అది విన్న తర్వాత మిస్టర్ రాబర్ట్స్ వాళ్ళ అబ్బాయికి ఈ క్రిస్మస్ కి సైకిల్ వస్తేనే మేము ముగ్గురం బాగా సంతోషంగా ఉంటామని మాకు అనిపించింది. కాబట్టి మేమంతా శాంటాతో ఈ సంవత్సరం మాకేమీ అక్కర్లేదని చెప్పాం. మిస్టర్ రాబర్ట్స్ వాళ్ళ అబ్బాయికి సైకిల్ దొరకడమే మాకున్న కోరిక అని మేము ముగ్గురం శాంటాతో చెప్పాం. ఓ, మీరు ముగ్గురు ఎంత మంచి వాళ్ళు, ఎంత మంచి మనసు మీది. క్రిస్మస్ కి నిజమైన అర్థం అంటే ఏంటో అర్థమైందా మీకు? చూచూ చాచాటాకు మాకెంతో గర్వంగా ఉంది. మీ క్రిస్మస్ కోరిక తప్పకుండా నెరవేరుతుంది పిల్లలు. మేరీ క్రిస్మస్! క్రిస్మస్ రోజు మేము కోరుకున్న కోరిక నెరవేరింది. మిగతా వాళ్ళని సంతోషపరిస్తే మనం కూడా సంతోషంగా ఉంటామని మేము తెలుసుకున్నాం. అందరికీ మేరీ క్రిస్మస్! మీరు కూడా క్రిస్మస్ కి అందరికీ సంతోషం పంచాలని ఆశిస్తున్నాం. అది క్రిస్మస్ ముందు రోజు రాత్రి. పిల్లలందరూ చూచూ ఇంట్లో ఉన్నారు. చాచా, చీకా, కస్లీలు క్రిస్మస్ స్వీట్లను చేయటంలో సహాయం చేస్తున్నారు. చూచూ, చీకులు క్రిస్మస్ చెట్టును అలంకరించడానికి సహాయం చేస్తున్నారు. చిన్నారి టాకు, చిన్నారి కూచా, చిన్నారి లూసీ శాంతాక్లాజ్ రాక కోసం సిద్ధం అవుతున్నారు. శాంటా తొందరగా రావాలి. మనకి బహుమతులు తీసుకురావడం మర్చిపోకూడదు అనుకుంటున్నాను. మనకైన నవ్వు, ఆయన అలా అండం వినిపిస్తుంది అనుకుంటున్నా. హఠాత్తుగా పిల్లలకి తలుపు దగ్గర ఎవరిదో అలికిడి వినిపించింది. శాంటా! అది శాంటాయే అయ్యి ఉంటారు. శాంటా ఇక్కడ లేరు, కానీ కొన్ని బహుమతులు వదిలి వెళ్లారు. అవి చాచా, చీకా, కస్లీల కోసం. కానీ శాంటా ఎక్కడా? మా బహుమతులు ఎక్కడా? శాంటా అన్ని మర్చిపోయాడా? లేదు పుజ్జాయిలు, శాంటా మిమ్మల్ని మర్చిపోలేదు. ఆయన త్వరలోనే ఖచ్చితంగా తిరిగొస్తారు. మన అందరికీ బహుమతులు తెస్తారు. కొంతసేపటికి డోర్ బెల్ మళ్ళీ మోగింది. శాంటా! అది ఖచ్చితంగా శాంటానే.
ఆయన చుచ్చుని చీకుని ఇద్దరిని ఫైర్ ప్లేస్ దగ్గరికి వెళ్ళమంటున్నాడు. కమాన్, రా వెళ్దాం. ఓ చూడు, ఆ బహుమతులు మన కోసమే చీకు. శాంటా ఇక్కడ నుంచి వెళ్ళిపోయి ఉంటారు. శాంటా మళ్ళీ వెళ్ళిపోయాడు. ఆయన మన స్వీట్లు కూడా తినలేదు. ఆయన మాకు ఏ బహుమతులు ఇవ్వలేదు, ఇంకా ఛాంప్ కి కూడా. ఓ చూడండి, శాంతా చాప్ కోసం ఒక బహుమతి ఇక్కడ ఉంచారు, కానీ ఆయన మా కోసం ఏమీ ఉంచలేదు. ఆగండి, నాకు పైకప్పు మీద ఏదో శబ్దం వినిపిస్తుంది. రండి, బయటికి వెళ్ళి చూద్దాం. మిస్టర్ హార్లో. హాయ్ పిల్లలు, అవును నేనే. కానీ నాతో పాటు ఇంకొకరు కూడా ఉన్నారు. టడాయ్! మేరీ క్రిస్మస్ పిల్లలు. మేరీ క్రిస్మస్ చిన్నారులు. నేను మిమ్మల్ని మర్చిపోలేదు. ఇలా రండి, మీరు చేసిన స్వీట్స్ ని తిందాం పదండి. యమ్మీ యమ్మీ యమ్మీ. చిన్నారి టాకు, చిన్నారి లూసీ, చిన్నారి కూచా, చూచూ ఇంకా మిగిలిన పిల్లలందరూ ఆ రోజు రాత్రి క్రిస్మస్ పండుగని శాంతాక్లాస్ మిస్టర్ హార్లోలతో కలిసి చాలా గొప్పగా జరుపుకున్నారు. అందరికీ మేరీ క్రిస్మస్. అది ఒక చక్కటి ఆదివారపు మధ్యాహ్నం. చూచూకి చాలా ఆకలిగా ఉంది. తను భోజనం కోసం ఎదురు చూస్తూ ఉంది. అమ్మా, నాకు చాలా ఆకలిగా ఉంది. నాకేమైనా తినటానికి ఇవ్వా ప్లీజ్? అలాగే చూచు, ఇప్పుడు నీ భోజనం చేయొచ్చు. కూరగాయల సూపా? నాకీ సూప్ వద్దమ్మా. నువ్వు కూరగాయల సూప్ ని తాగాలి చూచు. ఇది చాలా రుచికరంగా ఉంది, ఇంకా కాయగూరలతో నిండి ఉంది. ఇది నీకు చాలా మంచిది. కానీ దీని నిండా పాలకూర, బ్రోకలీ ఉన్నాయి. నాకు క్యారెట్ పొటాటో అంటేనే ఇష్టం. నేను క్యారెట్ పొటాటోస్ ని తింటాను. నువ్వు అన్ని రకాల కాయగూరల్ని తినాల్సి ఉంటుంది చూచు. ప్రతి దానిలో వేరువేరు ప్రత్యేకమైన విటమిన్స్ ఉంటాయి. అవి నీ ఎదుగుదలకి సహాయపడతాయి. లేదు, నేను కేవలం క్యారెట్ పొటాటోస్ మాత్రమే తింటాను. చూచూ తల్లిదండ్రులు చూచూ గురించి చాలా ఆందోళన పడ్డారు. తను ఆరోగ్యంగా ఉండేందుకు, అలాగే ఎదిగేందుకు అన్ని రకాల కాయగూరల్ని తినాలని వాళ్ళు కోరుకుంటున్నారు. అన్ని రకాల కూరగాయలను తింటంలో ఎంత ఆనందం ఉంటుందో మనం చూచూకి ఎలా అయినా నేర్పించాలి. తనని మనం కూరగాయల మార్కెట్కి తీసుకుని వెళ్ళొచ్చు కదా. అక్కడ రైతుల్ని కలిస్తే తనకి సరదాగా ఉంటుంది. అలాగే కొన్ని కూరగాయల గురించి కూడా తెలుసుకుంటుంది.
చాలా మంచి ఆలోచన. ఆ రోజు కొద్దిసేపటి తర్వాత చూచూ తల్లిదండ్రులు తనని కాయగూరల మార్కెట్కి తీసుకొని వెళ్లారు. అక్కడ స్నేహపూర్వకంగా కనిపిస్తున్న ఒక రైతు ఉన్నాడు. క్యారెట్స్ పొటాటోస్ ఎక్కడున్నాయి రైతు గారు? క్యారెట్లు, బంగాళదుంపలు సంవత్సరంలోని ప్రతిసారి దొరకవు చూచూ. వాటి సీజన్ అయిపోయింది. కానీ సంవత్సరంలో ఈ కాలంలో మనం వేరే రుచికరమైన కాయగూరల్ని పెంచుతాం. అవి బ్రోకలీ ఇంకా బెండకాయ లాంటివి. వాటినెందుకు తిని చూడకూడదు? అవి నిన్ను ఎంతో తెలివిగా, బలంగా మారుస్తాయి. సరిగ్గా అప్పుడే బ్రోకలీ చూచూతో మాట్లాడడం మొదలుపెట్టింది. హాయ్, నా పేరు బ్రోకలీ. నేను చాలా చాలా యమ్మీ. ఒక పూల గుత్తిలా నేను కనిపిస్తున్నాను కదా. నాలో ఉన్న విటమిన్లు నీకు గొప్ప శక్తుల్ని ఇవ్వగలవు. నా కాండం చాలా రుచిగా సన్నగా ఉంటుంది. నా పువ్వులు రుచిగా మృదువుగా ఉంటాయి. నేను నిన్ను బలంగా, అందంగా మార్చగలను. నన్ను వెన్నలో వేగిస్తే చాలా యమ్మీగా ఉంటాను. నన్ను సూప్గా చేసి తాగితే నీ జుట్టు చాలా అందంగా ఉంటుంది. నీకు కళ్ళు బాగా కనిపించాలంటే నువ్వు నన్ను తప్పకుండా తినాల్సిందే. నువ్వు చాలా రుచికరంగా, ఆరోగ్యవంతంగా ఉన్నావు బ్రోకలీ. నీ గురించి వివరాలన్నీ నాకు చెప్పినందుకు థ్యాంక్స్. ఇక ఎప్పుడూ కూడా నిన్ను తినటానికి నేను అల్లరి చేయను. ఆ తర్వాత ఆ రైతు చూచూకి మరొక కాయగూరని పరిచయం చేశాడు. అదొక బెండకాయ. ఇదిగో బెండకాయని కలుసుకో చూచూ. బెండకాయ? ఆ బెండకాయ కూడా చూచూతో మాట్లాడడం మొదలుపెట్టింది. రా రా రా, నా పేరు బెండ. నేను పొడవుగా, ఆకుపచ్చగా ఉంటాను. నేను పొడవైన వేళ్లలా ఉంటాను. నన్ను లేడీస్ ఫింగర్ అని కూడా పిలుస్తుంటారు. నేను నీ ముఖం మీద మొటిమల్ని తగ్గించేస్తాను. నన్ను తినటం చాలా సులువు. నా నిండా విటమిన్ ఏ, బి, సిలుంటాయి. నువ్వు చూస్తున్నట్టు నేను చాలా మంచిదాన్ని. నిన్ను కలుసుకోవటం చాలా సంతోషంగా ఉంది బెండకాయ. ఇక ఎప్పుడు కూడా నిన్ను తినటం కోసం నేను అల్లరి చేయను. థ్యాంక్ యూ. ఆ రైతు తర్వాత చూచూకి ఇంకా చాలా కాయగూరలు కూడా చూపించాడు. చూచూ, దీన్ని క్యాబేజీ అంటారు. ఇవేమో వంకాయలు. ఇక ఇవి బీట్రూట్లు. ఇవేమో రాడిషెస్ అంటారు. ఇవన్నీ చాలా రుచికరమైనవి, అలాగే ఎంతో మంచివి కూడా. నువ్వు మళ్ళీ బజారుకి తప్పకుండా రావాలి. అప్పుడే నువ్వు వాటి గురించి నేర్చుకోవచ్చు. వావ్! ఇవన్నీ ఎంతో రుచికరంగా, ఆరోగ్యంగా కనిపిస్తున్నాయి. ఇంటికి తిరిగి వెళ్లే సమయానికి ఆ రైతు చూచూకి ఒక బుట్ట నిండా తాజా కాయగూరల్ని నింపి ఇచ్చాడు. ఈ కాయగూరలన్నీ కూడా నీకోసమే చూచూ. ఇవి నీకు తప్పకుండా నచ్చుతాయి. థ్యాంక్ యూ రైతు గారు. చూచూ ఇంటికి తిరిగి రాగానే ఆ కాయగూరల్ని ఎప్పుడెప్పుడు తిందామా అని ఆశపడింది. అమ్మా, దయచేసి ఈ కూరగాయలతో ఒక సూప్ చేసిస్తావా? అలాగే చూచూ. చాలా రుచిగా ఉంది. తర్వాత చూచూ తన పెరట్లో ఒక కాయగూరల తోటని పెంచడానికి సహాయపడతారా అని వాళ్ళ తల్లిదండ్రులను అడిగింది. మన తోటలో కొన్ని కూరగాయల్ని పెంచుదాం. దానివల్ల మనం ప్రతిరోజు తాజా కూరగాయల్ని తినొచ్చు. ఆ రోజు నుండి చూచూ ప్రతిరోజు కూడా కాయగూరలు తినడానికి తను ఎంతో ఇష్టపడింది. యమ్మీ! ఒకరోజు మిస్ డోర్తీ క్లాస్ రూములో ఒక ప్రకటన చేసింది. పిల్లలు, రేపు మనకి క్లాస్ రూమ్లో ఒక డ్రాయింగ్ పోటీ జరగబోతోంది. మీరందరూ ఒక ఆకారాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆ ఆకారంలో ఉన్న వస్తువులన్నింటినీ ఇక్కడ మీరు గీయాల్సి ఉంటుంది.
ఎవరు గొప్పగా గీస్తారో వాళ్ళొక బహుమతిని గెలుచుకుంటారు. పిల్లలందరూ ఎంతో ఉత్సాహపడ్డారు. ఇంకా నేనేమో స్క్వేర్ గా ఉన్న వస్తువు బొమ్మల్ని గీస్తాను. ఇక నేనేం డ్రా చేస్తానంటే రెక్టాంగిల్ లో ఉన్న వస్తువులని డ్రా చేస్తాను. నేను ఓవెల్ ఆకారంలో ఉన్న వస్తువుల్ని గీస్తాను. చూచూ చాలా గందరగోళంలో పడిపోయింది. తను ఏ ఆకారాన్ని ఎంచుకోవాలా అని ఆలోచిస్తూ ఉండిపోయింది. చీకు చదరపు వస్తువుల్ని గీస్తుంది. చీక దీర్ఘచతురస్రపు వస్తువుల్ని గీస్తున్నాడు. ఇక కస్లీ కోడిగుడ్డు ఆకారపు వస్తువుల్ని గీస్తున్నాడు. నేనే ఆకారాన్ని ఎంచుకోవాలి. చూచూ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ డ్రాయింగ్ పోటీ గురించి తన తల్లికి చెప్పింది. అమ్మా, రేపు ఒక డ్రాయింగ్ పోటీ జరగబోతుంది. నేనొక ప్రత్యేకమైన ఆకారాన్ని ఎంచుకోవాలి. కానీ ఏ ఆకారం బొమ్మల్ని గీయను? చూచూ తల్లి ఎంతో సహకరించింది. చూచూ సమస్య పరిష్కరించేందుకు సాయపడింది. చూచూ, ఒకసారి నీ చుట్టూ ఉన్న వాటిని చూసి ఏ ఆకారం నీకు కనిపిస్తుందో ఒకసారి గమనించి చూడు. ఆ తర్వాత నీకు ఏది ఎక్కువగా నచ్చుతుందో దాన్నే గీయవచ్చు. చాలా మంచి ఆలోచనమ్మా. కాబట్టి చూచూ చుట్టూ గమనించడం మొదలుపెట్టింది. ఈ టీవీ దీర్ఘచతురస్రంలో ఉంది. ఈ మ్యాట్ చదరపు ఆకారంలో ఉంది. టేబుల్ మీద ఉన్న ఈ పుచ్చకాయలు గుండ్రంగా ఉన్నాయి. నేనేం గీయాలో నాకు తెలిసింది. నేనొక గుండ్రపు పుచ్చకాయ బొమ్మల్ని గీస్తాను. చూచూ, గుండ్రంగా చూడ్డానికి ఆసక్తికరంగా కనిపించే ఇంకేమైనా వస్తువుల్ని గుర్తు చేసుకోగలవా? కమాన్, నీ బుర్రకి పదును పెట్టు. అవేంటో ఆలోచించడానికి ప్రయత్నించు. వాటిలో కొన్ని నీకు ఉపయోగపడతాయి కదా. చూచూ దాని గురించి ఆలోచించింది. త్వరలోనే చాలా వస్తువులు గుర్తుకొచ్చాయి. సూర్యుడు గుండ్రం, చంద్రుడు గుండ్రం, కేకులు, పిజ్జాలు ఇవి కూడా గుండ్రమే. స్కూల్ బస్ చక్రాలు, నాన్నగారి కారు చక్రాలు కూడా గుండ్రమే. ఇక చిన్నారి ముఖం కూడా చక్కగా గుండ్రంగా ఉంటుంది. ఆడుకోటానికి ఎంత ఇష్టపడే బుడగలు, తినటానికి మేమెంచుకునే ఐస్ క్రీమ్ క్యూబ్స్ కూడా గుండ్రంగానే ఉంటాయి. చూచూ డ్రాయింగ్ పోటీకి ఈ వస్తువులలో కొన్నింటిని గీయాలని నిశ్చయించుకుంది. తర్వాత చూచూ తల్లి ఆమెకి ఇంకో ఐడియా ఇచ్చింది. చూడు చూచూ, గుండ్రంగా ఉన్న వస్తువుల్ని విడివిడిగా గీయటానికి బదులుగా ఎన్నో గుండ్రటి వస్తువులు కలిగి ఉన్న ఒక్క బొమ్మని నువ్వు ఎంచుకోవచ్చు కదా. చాలా గుండ్రటి వస్తువులు కలిగిన ఒక్క బొమ్మ. అవును చూచూ, ఇది చూడు. ఒక చక్కటి గుండ్రటి కేకు, గుండ్రటి బుడగలు, గుండ్రటి పిజ్జా, ఒక అందమైన గుండ్రటి పాప మొహం, రుచికరమైన ఐస్ క్రీమ్ యొక్క గుండ్రటి స్కూప్స్. నాకు తెలుసు, ఒక బర్త్డే పార్టీ. ఆ మర్నాడు డ్రాయింగ్ పోటీలో చూచూ ఎన్నో గుండ్రటి వస్తువులు కలిగిన ఒక బర్త్డే పార్టీ బొమ్మ గీసింది. గుండ్రటి బుడగలు, గుండ్రటి బర్త్డే కేక్, గుండ్రటి ఐస్ క్రీమ్ స్కూప్స్, ఒక సైకిల్ కి ఉండే గుండ్రటి చక్రాలు, సంతోషంగా ఉన్న ఒక చిన్నారి గుండ్రటి ముఖం, అందరికీ పంచేందుకు ఒక చక్కటి గుండ్రటి పిజ్జా, ఆకాశంలో ప్రకాశిస్తున్న ఒక గుండ్రటి సూర్యుడు. మిస్ డోర్తీ ఇంకా జడ్జిలను చూచూ బొమ్మ చాలా ఆకట్టుకుంది. మీరందరూ కూడా మీరు ఎంచుకున్న ఆకారంలో ఉన్న వస్తువుల బొమ్మల్ని గీశారు. వాటిని ఎంతో చక్కగా గీశారు. కానీ చూచూ గుండ్రటి ఆకారం కలిగిన వస్తువులన్నింటినీ ఒక పుట్టినరోజు పార్టీ సీన్లో గీసింది. తర్వాత మిస్ డోర్తీ విజేతని ప్రకటించింది. చూడండి పిల్లలు, మీరందరూ చాలా అందంగా బొమ్మల్ని గీశారు. కానీ మన చూచూ తన ఊహాశక్తిని ఉపయోగించింది. ఆమె ఎంచుకున్న గుండ్రటి వస్తువులన్నింటినీ ఒక పుట్టినరోజు పార్టీ సీన్లో గీసి ఇక్కడ చూపించింది. కాబట్టి పిల్లలు, చూచూకి ఆ బహుమతి ఇవ్వాలని జడ్జిలంతా నిర్ణయించుకున్నారు. వెల్ డన్ చూచూ. చూచూ బహుమతి ఒక గుండ్రటి చాక్లెట్ బాక్స్ అయ్యింది.
అమ్మా, నా బహుమతిని నేను నీతో పంచుకోవాలనుకుంటున్నాను. నిజానికి నేనింత బాగా ఆలోచించి నా ఊహాశక్తిని ఉపయోగించేలా చేసింది నువ్వే. చూచూ తన చాక్లెట్లను సంతోషంగా తన తల్లితో పంచుకుంది. తన ఊహాశక్తిని ఎలా ఉపయోగించాలో నేర్పించిన ఆమె తన తల్లి కావడం తన అదృష్టంగా భావించింది. చీకా ఒక చక్కటి పిల్లవాడు, కానీ తన వస్తువులు కొద్దిగా పాతవైనా లేదా పాడైపోయినా విసిరేసేవాడు. దానికి బదులుగా కొత్తవి కొనమని తన తల్లిని అడుగుతుండేవాడు. అమ్మా, నాకు ఈ జాకెట్ వద్దు, దీని బటన్ ఊడిపోయింది, దయచేసి కొత్తది కొనండి. అలాగే నాకు ఒక బొమ్మకారు కావాలి, దీనికి గీత పడింది. చీకా ఇలా ప్రవర్తించినప్పుడు చీకా తల్లికి చాలా ఆందోళనగా ఉండేది. చీకా, నీ వస్తువులు కొద్దిగా పాడైనంత మాత్రాన వాటిని అలా బయట పాడేయాల్సిన అవసరం లేదు. వాటి నువ్వు ప్రేమించడం, జాగ్రత్తగా చూసుకోవటం నేర్చుకోవాలి. నిజానికి ఇది నీ దగ్గర చాలా సంవత్సరాలుగా ఉంది, నీకు ఎంతో సంతోషాన్నిచ్చింది. నువ్వు ఈ జాకెట్కి మరో బటన్ని కుట్టి వాడుకోవచ్చు, ఇక కార్కి కలర్ వేయొచ్చు. కానీ చీకా వినేవాడు కాదు. వద్దు, నాకేమీ వద్దు, నాకు కొత్తదే కావాలి. అతను తన పాత వస్తువుల్ని పక్కన పడేసి ఇక వాటిని అస్సలు పట్టించుకునేవాడే కాదు. ఒకరోజు చీకా తన తల్లి ఒక ఎర్రటి డ్రెస్ వేసుకోవడం చూశాడు. అది చాలా పాతగా కనిపిస్తోంది, అలాగే దానికి చిరిగిపోతే కుట్టిన గుర్తులు కూడా కనిపిస్తున్నాయి. అమ్మ ఆ డ్రెస్ ఎందుకు వేసుకుంటుంది? అది చాలా పాతదిగా కనిపిస్తుంది. చీకా ఆ డ్రెస్ గురించి తన తల్లిని అడగాలని నిర్ణయించుకున్నాడు. మా, నువ్వు ఆ డ్రెస్ ఎందుకు వేసుకున్నావు? అది చాలా పాతగా కనిపిస్తుంది, నువ్వు దాన్ని విసిరేసి కొత్తది కొనుక్కో. చీకా తల్లి నవ్వింది. లేదు చీకా, నాకు ఈ డ్రెస్ అంటే చాలా ఇష్టం. నాకెంతో ఇష్టమైన డ్రెస్ ఇది. ఇది నాకు చాలా ప్రత్యేకమైంది. నువ్వు పుట్టినప్పుడు మీ నాన్నగారు నాకిది కొనిపెట్టారు. నిజమా? అవును చీకా, దీన్ని నేను మొదటిసారి ఎప్పుడు కట్టుకున్నానో తెలుసా? ఎప్పుడమ్మా? నీ మొదటి పుట్టినరోజు అప్పుడు కట్టుకున్నాను. నిజమా? అవును చీకా, నీ చిన్నతనంలో ఎప్పుడు ఎరుపు రంగంటే చాలా ఇష్టపడేవాడివి. నన్ను ఈ డ్రెస్ లో చూసినప్పుడల్లా నువ్వు ఎంతో సంతోషించేవాడివి. ఇక నేను ఈ డ్రెస్ వేసుకున్నప్పుడల్లా ప్రతిసారి నన్ను ఎత్తుకోమని అడుగుతూ ఉండేవాడివి. చీకా తల్లి ఆ డ్రెస్ గురించి అతనికి ఇంకా చాలా చెప్పింది. చీకా, నువ్వు మొదటగా మాట్లాడటం నేర్చుకున్నప్పుడు ఈ డ్రెస్ని చూసి ఎరుపు ఎరుపు అనేవాడివి, గుర్తుందా? ఎరుపు. నాకిప్పుడు గుర్తొచ్చింది అది. చీకా తల్లి అతనికి తన మొదటి పుట్టినరోజు పార్టీ ఫోటోలు చూపించింది. ఆమె ఆ ఎరుపు డ్రెస్ లో ఎంత అందంగా ఉందో అతను చూశాడు. నిన్ను చూడమ్మా, నువ్వు ఆ డ్రెస్ లో ఎంత అందంగా ఉన్నావో. నిన్ను చూడు చీకా, నువ్వు కూడా ఎంతో బొద్దుగా ముద్దుగా ఉన్నావు, అచ్చం టెడ్డీ బెర్లాగా. ఇక ఇక్కడ నా రెడ్ డ్రెస్ ని ఎలా పట్టుకొనున్నావో చూడు. అవును. చీకాకి తన తల్లి ఆ డ్రెస్ ని ఇంతకాలంగా ఎందుకు దాచుకుందో అర్థం కావడం మొదలైంది. నేను ఈ డ్రెస్ ని వేసుకున్న ప్రతిసారి చీకా, మన ఆనందంగా కలిసి గడిపిన సమయాలన్నీ నాకు గుర్తొస్తూ ఉంటాయి. అదే నాకు ఈ డ్రెస్ మీద మరింత ప్రేమని కలిగేలా చేసింది. ఐ లవ్ యూ అమ్మా, నాకు ఈ డ్రెస్ కూడా చాలా ఇష్టం. ఈ డ్రెస్ ని ఇంకా కట్టుకో, దీన్ని మాత్రం బయటపడేకు. ఓ, ఎప్పటికీ పారైన చీకా.
ఇక ఆ రోజు నుంచి చీకా తన బట్టల్ని బొమ్మల్ని అవి ఎంత పాతవైనా కూడా ప్రేమించటం నేర్చుకున్నాడు. అవి కొద్దిగా పాడైతే చీకా వాటిని బాగు చేసుకొని తిరిగి ఉపయోగించుకోవడం మొదలుపెట్టాడు. నా కారు కొత్తదాలాగే ఉంది. ఇంకా నాకు ఈ జాకెట్ అంటే చాలా ఇష్టం. అది నన్నెప్పుడు వెచ్చగా ఉంచుతుంది. చాచా ఒక ప్రతిభావంతుడైన చిన్న కుర్రవాడు. కాని దేన్నైనా సులువుగా చేయలేకపోతే ఎంతో నిరాశపడిపోతాడు. కాబట్టి ఏదైనా సమస్య ఎదురైతే తను చాలా త్వరగా ప్రయత్నం మానేస్తాడు. నేను ఆ కొత్త రోలర్ స్కేటర్స్ ని చూసి ఆగలేకపోతున్నాను. రా చాచా, మళ్ళీ ప్రయత్నించు. రోలర్ స్కేట్స్ కి అలవాటు పట్టడానికి కొంత సమయం పడుతుంది. లేదు, నేను ఎప్పుడు మళ్ళీ రోలర్ స్కేట్స్ ని చెయ్యను. చాచా తల్లిదండ్రులు తన గురించి ఎంతో ఆందోళన పడ్డారు. పరిస్థితులు కఠినంగా ఉన్నప్పుడు మరీ అంత సులభంగా ఓటమిని అంగీకరించకూడదని భావించారు. ఎందుకంటే తను చాలా సరదాలను దూరం చేసుకుంటున్నాడు. ఒకరోజు చాచా తల్లి వాళ్ళ పెరట్లో ఒక సాలీడుని గమనించింది. ఓ చూడు, ఒక చిన్నారి స్పైడర్. ఆ సాలీడు దాని ఇంటి కోసం సాలిగూడును అల్లడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. కాని ఆ సాలీడు ఒక గోడ నుంచి మరొక గోడకి దారాలను అల్లడానికి ప్రయత్నించినప్పుడు ప్రతిసారి కూడా ఆ దారం మధ్యలోనే తెగిపోతుంది. కాని ఆ సాలీడు ప్రయత్నాన్ని మానలేదు. ఇంకా కష్టపడుతూ ప్రయత్నం చేస్తూనే ఉంది. నేను ఈ సాలీడుని చాచాకి చూపించాలి. చాచా తల్లి ఆ సాలీడుని చూపించడానికి చాచాని తీసుకొనొచ్చింది. ఇద్దరూ కలిసి చివరికి ఆ సాలీడు ఆ సాలిగూడిని నిర్మించడంలో విజయం సాధించేంత వరకు చూస్తూనే ఉన్నారు. కమాన్ స్పైడర్, నువ్వు చెయ్యగలవు. హుర్రే, మొత్తానికి సాధించావు. చాచా తల్లి తర్వాత వాళ్ళ పెరట్లో ఉన్న కొన్ని చీమల్ని చూపించింది. అవి తమ కంటే చాలా పెద్దవైన ఆహార పదార్థాలను మోసుకొని పోవడానికి ఎంతో కష్టపడుతున్నాయి. ఆ చీమల్ని చూడు చాచా, అవి చాలా చిన్నవే. అయినా కూడా అవి తమ కంటే పెద్దదైన ఆహార పదార్థాలను కూడా మోసుకొని వెళ్ళగలవు. కానీ అవి చాలా చిన్నగా ఉన్నాయి. అవును, కానీ గమనించు, సవాలు ఎంత పెద్దదైనా అవి ప్రయత్నాన్ని మాత్రం వదల్లేదు. నువ్వు కూడా వాటిలా ఉండొచ్చు కదా చాచా. ఈ చీమల్ని గుర్తుపెట్టుకో, ఆశని వదులుకోకు. విజయం సాధించే వరకు ప్రయత్నిస్తూనే ఉండు. చాచా తల్లి చాచాని మరొకసారి రోలర్ స్కేట్స్ ని ప్రయత్నించమని చెప్పింది. చాచా, నువ్వు రోలర్ స్కేట్స్ ని మరోసారి ఎందుకు ప్రయత్నించకూడదు? నువ్వు పడిపోవచ్చు, కానీ ఆ చీమల్లా సాలిళ్లా నువ్వు నీ ప్రయత్నాన్ని కొనసాగిస్తే నువ్వు చాలా బాగా స్కేట్ చేయగలుగుతావు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను. అలాగే అమ్మా. చాచా రోలర్ స్కేట్స్ ని మళ్లీ ప్రయత్నించాలని నిశ్చయించుకున్నాడు. తను కొన్నిసార్లు కింద పడ్డాడు. కానీ చాచా ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. తను నేర్చుకున్నాడు. త్వరలోనే స్కేటింగ్ చాలా బాగా చేశాడు.
ఇలా చూడమ్మా, నేను స్కేటింగ్ చేయగలుగుతున్నాను. హుర్రే! చాచా స్కేటింగ్ చేస్తూ చాలా సరదాగా గడిపాడు. మధ్యలో వదిలేయనందుకు, చివరికి విజయం సాధించే వరకు తను ప్రయత్నించినందుకు చాలా గర్వపడ్డాడు. అవి శని ఆదివారాలు. చూచూబడి మూసేశారు. ఆమెకి చాలా విసుగ్గా ఉంది. నాకు బోర్ కొడుతుంది. నాకు చాలా బోర్ కొడుతుంది. ఈ రోజు సెలవు రోజు కాకుండా ఉంటే బాగుండేది. చూచూ విసుగుని గమనించిన చూచూ తల్లి ఆమెకి సరదాగా గడిపేందుకు కొన్ని కొత్త పద్ధతుల్ని చూపించాలని నిశ్చయించుకుంది. ఇలా రా చూచూ, నీకు సరదా కలిగించేందుకు కొత్త ఆటలు, కొత్త విషయాలు చూపిస్తాను, సరేనా? సరే అమ్మా. మొదట చూచూ తల్లి ఆమెకి గళ్లల్లో గెంతుతూ ఎలా ఆడాలో చూపించింది. చూచూకి అది చాలా సరదాగా అనిపించింది. తరువాత వాళ్ళిద్దరూ సరదాగా పరుగు పందాలు వేసుకున్నారు. రెడీ, స్టడీ, గో! ఆ తరువాత చూచూ ఆమె తల్లి హాయిగా ఊయలలూగారు. పూలీ హూప్స్ తో, అలాగే స్కిప్పింగ్ తాడుతో డాన్సులు కూడా చేశారు. చివరిగా చూచూ తల్లి ఆమెని అలా ఒకసారి నడిపించి తీసుకురావాలని నిశ్చయించుకుంది. రా చూచూ, ఇప్పుడు ఒకసారి ఆ ప్రకృతిలో నడిచి వద్దాం. ఆ ప్రకృతిలో నడవడమా? అవును, మనం అలా నడుచుకుంటూ వెళ్తూ ప్రకృతి మన కోసం చేసిన అందాల్ని గమనిద్దాం. అలాగే మనం కొన్ని పక్షుల్ని కూడా చూడొచ్చు. ప్రకృతిలో నడవటం చాలా సరదాగా అనిపిస్తుందమ్మా. మిస్టర్ ది ఒకసారి పక్షుల్ని గమనించటం చాలా సరదాగా ఉంటుందని చెప్పింది. కొన్ని కొత్త పక్షుల్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అనిపిస్తుంది. చూచూ ఇంకా ఆమె తల్లి అడవికి బయలుదేరారు. వాళ్ళు మొదట కొన్ని ఆరుద్ర పురుగులను చూశారు. ఈ పురుగుల్ని చూడు చూచూ, తమ ఎర్రటి వెనక భాగం మీద నల్లటి మచ్చలతో ఎంత అందంగా ఉంది. వీటిని అందరూ ఆరుద్ర పురుగులు అంటారు. ఆరుద్ర పురుగులు. చూచూ తల్లి తరువాత ఆమెకు కొన్ని పక్షుల్ని చూపించింది. ఈ పక్షిని చూడు చూచూ, దీనిని వడ్రంగి పిట్ట అంటారు. పురుగుల కోసం అది చెట్లని పొడుస్తూ ఉంటుంది. ఆ తర్వాత చూచూ ఆమె తల్లి ఇతర పక్షుల్ని చూశారు. ఈ పక్షిని ఒక బ్లూ జే అంటారు. దాని రెక్కల్ని చూడు, అవి ఎంత అందంగా ఉన్నాయో. ఆ పక్షిని బాల్డ్ ఈగల్ అంటారు. దానికొక మంచు లాంటి తెల్లటి తల ఉంటుంది. ఇక్కడ చూడు, దాన్ని మార్నింగ్ డౌ అంటారు. ఇంకా అదిగో ఆ పక్షిని చూడు, దానిని రెడ్ కార్నల్ అంటారు.
నాకు ఈ పక్షులు చాలా నచ్చాయి. అవి చాలా అందంగా ఉన్నాయి. హఠాత్తుగా చూచూకి ఒక విచిత్రమైన శబ్దం వినిపించింది. ఆ శబ్దం ఏంటమ్మా? ఆ శబ్దమా? దాన్నందరూ క్వాకింగ్ అంటారు చూచూ. రా, ఆ శబ్దం ఏది చేస్తుందో చూద్దాం. చూచూ తల్లి ఆమెని ఒక చెరువు దగ్గరికి తీసుకెళ్ళింది. అక్కడ ఒక ఎంతో స్నేహపూర్వకంగా కనిపిస్తున్న ఒక పక్షి ఉంది. అది చూచూని చూసి నవ్వింది. ఈ పక్షిని మాలెట్ బాతు అంటారు. హలో మాలెట్ బాతు, నిన్ను కలవటం సంతోషంగా ఉంది. చూచూ ఆమె తల్లి మల్లాడ్ బాతుని చూస్తూ చాలా సరదాగా గడిపారు. వాళ్ళది తడబడుతూ నడవడం, చెరువులో ఈత కొట్టడం, ఆకాశంలోకి ఎగరడం గమనించారు. చూచూ ఆమె తల్లి ఆ చెరువుకి దగ్గరలోనే ఒక పిక్నిక్ ని చేసుకున్నారు. మల్లాడ్ బాతు వారితో కలిసి పక్షులకు పెట్టే గింజల్ని కొన్ని తిన్నది. ఆ తర్వాత చూచూ తల్లి చూచూ ఆ మల్లాడ్ బాతుతో ఉండగా ఒక ఫోటో తీసింది. త్వరలోనే తిరిగి ఇంటికి వెళ్లే సమయం అయింది. గుడ్ బై మల్లెట్ బాతు. గుడ్ బై రెడ్ కార్డినల్. మార్నింగ్ డావ్, బాల్డ్ ఈగల్. గుడ్ బై బ్లూ జే. ఇంకా వడ్రంకి పిట్ట. గుడ్ బై ఆరుద్ర పురుగులు. జాగ్రత్తగా ఉండండి. ఇంటికి నడుస్తున్న సమయంలో చూచూ తనని ప్రకృతిలో నడకకి తీసుకెళ్లినందుకు తన తల్లికి ధన్యవాదాలు చెప్పింది. చాలా థ్యాంక్స్ అమ్మా. ఈ రోజు చాలా సరదాగా జరిగింది. ఆ కొత్త పక్షుల్ని కలవడం, మీతో కొత్త ఆటలాడడం నాకింకెప్పుడు బోర్ కొట్టదనిపిస్తుంది. ఎందుకంటే కొత్త పద్ధతుల్లో ఎలా సరదాగా గడపాలో నేర్పించావు కాబట్టి. ఆ రోజు నుంచి చూచూ ఎప్పుడెప్పుడు సెలవులు వస్తాయా అని ఎదురు చూసేది. సరదాగా గడిపేందుకు, కొత్త కొత్త ఆసక్తికరమైన పనులు చేసేందుకు అదొక గొప్ప సమయం అని ఆమెకి తెలిసింది. చిన్నారి టాకు పెరట్లో పచ్చిక మీద నడుస్తున్న సమయంలో ఆ గడ్డిలో కొన్ని వస్తువుల్ని చూశాడు. అక్కడ ఒక ఆకు, కొన్ని మెరిసే గులకరాళ్ళు, ఒక విత్తనం, ఒక పొద్దుతిరుగుడు పువ్వు, ఒక పక్షి ఈక, ఒక సముద్రపు గవ్వ ఉన్నాయి. చిన్నారి టాకు ఆ వస్తువుల్ని ఏరుకొని జాగ్రత్తగా వాటిని తన లాగుడు బండిలో పెట్టుకున్నాడు. తరువాత ఆ బండిని చూచూ చాచాల దగ్గరికి తీసుకెళ్లాడు. ఇవి చూడండి. బేబీ టాకుకి అవేంటో తెలుసుకోవాలని ఉందనుకుంటా. నాకు తెలిసి బేబీ టాకో అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకోవాలనుకుంటున్నాడు. నాకు ఆలోచన వచ్చింది. వీటి గురించి తెలుసుకోవడానికి బేబీ టాకుని మనం బయటికి తీసుకొని వెళ్దాం. వావ్! అవును, అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయో కూడా బేబీ టాకోకి చూపించొచ్చు. ఇలా అనుకొని చూచూ చాచాలు తమందర్నీ ఒక సాహసయాత్రకి తీసుకెళ్లమని తమ తల్లిని అడిగారు. అమ్మా, చిన్నారి టాకుకి గడ్డిలో కొన్ని వస్తువులు దొరికాయి. అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయో తనకి చూపించాలనుకుంటున్నాం. మమ్మల్ని నువ్వు బయటికి తీసుకెళ్తావా ప్లీజ్? సరే నా బుజ్జాయిలు, నేను తీసుకువెళ్తాను. అలాగే తినడానికి ఏమైనా తీసుకొని వస్తాను. అక్కడే మనం పిక్నిక్ చేసుకోవచ్చు.
వాళ్ళు బయలుదేరిన కొద్దిసేపట్లోనే చూచూ తన తల్లిని కారు ఆపమని అడిగింది. ఆమె చిన్నారి టాకుకి ఒక చెట్టు చూపించాలనుకుంది. చిన్నారి టాకు, ఆ చెట్టుని చూడు. నీకు కనిపించిన ఆకు ఆ చెట్టు నుంచి వచ్చింది. చూసావా? ఆ చెట్టుకి ఇంకా చాలా ఆకులు పెరుగుతూ ఉన్నాయి. అవి అచ్చు నీ దగ్గర ఉన్న ఆకులాగే ఉన్నాయి. నీకు దొరికిన ఆకు బహుశా ఆ చెట్టు నుంచి రాలి ఉంటుంది. గాలికి ఎగురుకుంటూ పెరట్లోకి వచ్చుంటుంది. చిన్నారి టాకు ఆ చెట్టుని, దాని ఆకుల్ని ఆశ్చర్యంగా చూశాడు. అతను ఆ ఆకుని తాకి కూడా చూశాడు. అది ఎంతో మృదువుగా అనిపించింది. తర్వాత వాళ్ళు కారు నడుపుకుంటూ కొండల్లోకి వెళ్లారు. వాళ్ళమ్మ ఆ కారుని ఒక సెలియేటి పక్కన ఆపింది. అక్కడ గులకరాళ్లు చాలా ఉన్నాయి. వాటిని ఇంకా దగ్గరగా చూసేందుకు అందరూ కారు దిగారు. చూడు చిన్నారి బేబీ టాకు, ఆ వాగు ఆ కొండ మీద నుంచి ఈ గులకరాలను తీసుకొస్తుంది. మన తోటలో నీకు దొరికిన గులకరాలు ఇక్కడ నుంచి వచ్చాయి అనుకుంటా. మన తోటమాలి మొక్కలకి మట్టి తెచ్చినప్పుడు కొన్ని గులకరాలు కూడా తెచ్చారనుకుంటా. తరువాత వాళ్ళ తల్లి వాళ్ళని ఒక తోటలోకి తీసుకెళ్ళింది. అక్కడ చాలా పీచు చెట్లు పెరుగుతున్నాయి. చిన్నారి టాకు, ఈ తోటలో పెరుగుతున్న పీచ్లన్నిటినీ చూడు. నువ్వు చూస్తున్న ఈ విత్తనం ఇలాంటి ఒక పీచ్ పండు నుంచే వచ్చింది. తరువాత వారి తల్లి చిన్నారి టాకు, చూచూ, చాచాల కోసం కొన్ని పీచ్ పళ్ళని కోసి ఇచ్చింది. ఈ పీచ్లన్నీ చాలా రుచిగా ఉన్నాయి చిన్నారి టాకు. ఇదిగో చూడు, ఈ మధ్యలో కనిపిస్తుందే ఆ పీచు విత్తనం. నీకు దొరికిన ఆ విత్తనాన్ని ఉడత పీచు ఉండని తిని మన తోటలో పడేసి ఉంటుంది. సీడ్. వాళ్ళమ్మ ఆ తర్వాత వాళ్ళని ఒక పొలంలోకి తీసుకెళ్ళింది. అక్కడ పొద్దుతిరుగుడు పువ్వులు చాలా పెరుగుతున్నాయి. బేబీ టాకు, ఈ పొలాన్ని చూడు. నీ పొద్దుతిరుగుడు పువ్వు ఇక్కడి నుంచే వచ్చింది. నీకు దొరికిన ఈ పొద్దుతిరుగుడు పువ్వుని ఏదైనా పక్షి ముక్కుని కరుచుకొని మన తోటలో పడేసుంటుంది. సన్ఫ్లవర్. వాళ్ళ తల్లి తర్వాత వాళ్ళని ఒక బీచ్కి తీసుకెళ్ళింది. ఆ పిల్లలు పైన ఎగురుతున్న ఒక సీగల్ పక్షిని గమనించారు. చిన్నారి టాకు చూడు, నీకు దొరికిన ఈ ఈక ఇలాంటి ఒక సీగల్ పక్షి నుంచే వచ్చింది. ఈ ఈక సీగల్ మన పెరటిపై నుంచి ఎగురుతున్నప్పుడు ఊడిపోయి పడిపోయి ఉంటుంది. ఇదిగో చూడు, నీ సముద్రపు గవ్వ ఇక్కడి నుంచే వచ్చింది. ఇంతకుముందు మనం ఇక్కడికి వచ్చినప్పుడు మన బకెట్తో తీసుకున్న ఇసుకతో పాటు దీన్ని కూడా తీసుకొని ఉంటాం. సీషెల్. చిన్నారి టాకు తనకు దొరికిన వస్తువులు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకున్నందుకు చాలా సంతోషించాడు. తన కుటుంబంతో బీచ్లో పిక్నిక్ చేసుకుంటున్నందుకు కూడా సంతోషపడ్డాడు. ఇంటికి తిరిగొచ్చిన తర్వాత చిన్నారి టాకు ఆ గవ్వను ఒక అలంకరణలో ఉపయోగించుకునేందుకు చూచూకిచ్చాడు. చిన్నారి టాకు తన గులకరాళ్లని చాచా రాళ్ల కలెక్షన్ కోసం ఇచ్చాడు. అలాగే పొద్దుతిరుగుడు పువ్వుని తలలో పెట్టుకోవడానికి తల్లికిచ్చాడు. ఆ తరువాత చిన్నారి టాకు ఆ ఈకని తన హ్యాట్లో పెట్టుకున్నాడు. ఆ
తర్వాత అందరూ కలిసి ఆ విత్తనాన్ని తమ పెరట్లో పాతిపెట్టారు. హుర్రే!